గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఈవెంట్కి వచ్చిన మా స్పెషల్ గెస్ట్ అనిల్ రావిపూడి గారు, సంపత్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ కమింగ్. అండ్ ఈ భైరవం జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్పాలంటే ఫస్ట్ థింగ్ మా మనోజ్ గారి విషయంలో ఒక చిన్న డిస్కషన్ సరదాగా చెప్తాను. ఈ సినిమాలో ఏ రోల్ ఎవరు చేస్తున్నారు ఏమీ చెప్పలేదు విజయ్ నాకు మొదట్లో. అబ్బాయి ఈ సినిమా మనం చేస్తున్నాం, ఈ రోల్కి ఎవరు అనుకుంటున్నావు ఒకసారి నువ్వు చెప్పు, వైల్డ్గా ఒక గెస్ట్ చేయి పర్లేదు, మేమందరూ ఒకటి అనుకుంటున్నావు, నువ్వు ఎవరు అనుకుంటున్నావు చెప్పు అంటే నువ్వు ఎవరు అనుకుంటున్నావు తెలియదు కానీ విజయ్ నేను ఒక ఆప్షన్ చెప్తాను, ఆయన తెస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, కానీ నన్ను కొడతావో ఏం చేస్తావు నాకు తెలియదు అని చెప్పానండి. పర్లేదు చెప్పు సార్ ట్రై కదా అంటే మనోజ్ గారిని తెస్తే అదిరిపోద్దేమో అని చెప్పానండి. అంటే ఎలా ఎంత సింగ్ ఎలాగబ్బాయి అందుకనేమో మన జర్నీ ఎలా సాగుతుంది అని చెప్పాడు. అలాగా ఈ రోల్కి మీరు తప్ప ఇంకెవ్వరు ఏమీ చేయలేదు సార్. అండ్ దట్ మచ్ ఈ పోర్ట్రేట్ దిస్ క్యారెక్టర్ సార్. థ్యాంక్స్ ఫర్ దిస్ రోల్ అండి. అలాగే రోహిత్ గారు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. మనోజ్ గారు ఎడిట్ రూమ్కి వచ్చి సినిమా చూస్తున్నారు సార్. ఫస్ట్ హాఫ్ చూశారు, సూపర్ అదిరిపోయింది అనుకున్నాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసాం, సినిమా జరుగుతుంది. సడన్గా ఒకసారి బ్రదర్ ఒకసారి ఆపుతారా అన్నారు. అది ఏ ఎపిసోడో మీకు బాగా తెలుసు, బుచ్చిరాజు గారు మా ఆవిడతోట సీను. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఆయన చాలా హై ఫీల్ అయిపోయి నాకు ఒక బ్రేక్ కావాలి అని దాదాపు 20 నిమిషాలు మళ్ళీ ఆయన నార్మల్ మనోజ్ అవ్వలేదండి. ఆ క్యారెక్టర్లో ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీ లైఫ్లో ఆయన ఎక్కడ కనెక్ట్ అయ్యారేమో తెలియదు కానీ అలాంటి ఫ్రెండ్ మీకు ఉండడం మీకు చాలా చాలా లక్కీ సార్. నేను చూసాను కాబట్టి చెప్తున్నాను సార్, నేను చూసా ఆయన ఎమోషన్ నేను చూసా. అండ్ అలాగే మా సాయి శ్రీనివాస్ గారు సార్, మన ఇద్దరం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక సినిమా చేసామండి కవచం. అప్పటి నుంచి వెయిటింగ్ మళ్ళీ చేయాలి, ఎందుకంటే నాకు కమర్షియల్ సినిమా అలాంటి ఇష్టం. మీలాంటి కమర్షియల్ హీరోతో సినిమా చేసినప్పుడు అది ఇచ్చే మజా వేరండి. ఫైట్స్ ఇరగ తీసేస్తారు, డ్యాన్స్ కుమ్మి పాడేస్తారు, ఏంటండి బాబు మీ ఎనర్జీ అసలు చెప్తున్నా. అలాగే ఈ సినిమాలో మీ ఫైట్స్ మీ విజృంభణ నెక్స్ట్ లెవెల్ అంతే. మాకు ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ ఇస్తుందని చెప్పి నమ్ముతున్నామండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా టీమ్ ఎఫర్ట్స్ 1% కూడా మిస్ అవ్వదు ఈ సినిమాలో. ప్రతి ఒక్కడి కష్టం, మా రైటర్స్ నుంచి మా మ్యూజిక్. శ్రీజు నీ గురించి ఒక పాట చెప్తా. మార్నింగ్ నువ్వు నాకు ఫోన్ చేసి సినిమా చాలా వచ్చింది భయ్యా, నేను మ్యూజిక్ బాగా చేశాను అన్నారు కదా, కొంపతీసి ఎక్కువ ఎమోషనల్ అయిపోయి ఎరగొట్టేసి ఏమన్నా స్పీకర్ పగిలిపోయే పనులు లాంటివి ఏమైనా చేశానా అని అడిగావు కదా. నువ్వు సినిమాని ఎంత చేసుకున్నావు అది చాలు. అండ్ అనిల్ గారు చిన్న రిక్వెస్ట్ అండి, మెగా అనిల్ మా అన్నయ్య బొమ్మ 1000 కోట్ల నెంబర్ కొట్టించాలి, ఇది మా రిక్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ మా విజయ్, మన ఏలూరు ఫంక్షన్లో మనోజ్ గారికి నువ్వు పప్పి ఇచ్చావుగా, మన 30వ తారీఖు మార్నింగ్ షో అవగానే నేను ఇస్తాను పప్పి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. థ్యాంక్ యూ.